श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba. Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత నిన్నటి తర్వాయి. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించటానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు.
పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకొని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముప ముపతిష్టతి, ఇవ్వకపోతే లభించదు. ఈ శృతి వాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణశ్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తరువాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించటం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం. క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసీకి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మరిచిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు, వృథాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతట నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతట నేను పూజ్య భావంతో నా శిరస్సును వారి చరణాల యందు ఉంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసిన పైకి ఏమీ ఎరగనట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. ఎవరి భావం ఎలా ఉన్నా ఒక్కసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాలు యందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకొని ధరంసి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగిపోవటానికి బాబా అనుమతి అవసరము. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వాణ్ణి తప్పించుకోవటం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావటం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను నేను తీ- నేను తీస్- నేను తీసుకురాకపోతే ఎవరు రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవము. షిరిడీకి వెళ్ళటము, తిరిగి రావటము ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నలు కాకపోతే వారు ఎవరికైనా
వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వటం, విభూతిని ఇవ్వటము జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు వారి విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అనే అర్థము. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తర్వాత నేవాల్కరు యొక్క భక్తిభావము మరియు అతడి స్థాయి మహానుభావుని కృపను పొందటము, బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొల్పేవాడు. పూర్వం జరిగిన వారిని గురించి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవారు. ప్రతిదినము ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగం అయ్యేది. ఆ బాధను వదిలించుకోవటానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమూ తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యపశ్చాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు. సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరలా దుస్వప్నాలు కలగలేదు. అదృష్టపాశ్చాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విమూది మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి, నిద్రించే ముందు నొసటన అడ్డుకొని విభూది పొట్లాన్ని తల క్రింద ఉంచుకొని భక్తిగా బాబాని స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూది ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావము అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి ఆ గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూది పొట్లాన్ని తలకడ క్రింద పెట్టుకునేవాడు. తర్వాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతడి బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగము. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాల్లో ఉపయోగించిన విభూతి మనోభీష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే గొప్ప భక్తుడుండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండికి విహారానికి వెళ్లే మార్గము చిమ్మటము, ఇవి నేవాస్కర్ రోజు చేసే పనులు. అతని తర్వాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన్నే లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరిగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యము. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. భాగ్యవంతుడైన ఆ పాటేలు ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాల్లో అనాసక్తిగా ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియజేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కొయ్యగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో దాచిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువల్లో నీరును త్రాగేవాడు. ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తర్వాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలె చేసేవాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజు తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే బాలాబాటేలు శ్రాద్ధం వచ్చింది. అన్నము అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా వడ్డించడమే తరువాయి.
వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారి కంటే మూడొంతుల జనం వచ్చారు. నేవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు ఆ మర్యాద పాలు ఆ మర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అద అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసము. మన సాయి సముద్ర గొప్ప అండ ఉండగా మనకు దిగులెందుకు, నీవు నిర్భయంగా ఉండు అని కోడలతో చెప్పి ఆమె పిడికెడు విభూతిని తీసుకొని వంటకాలను ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు. గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకుని మరలా మునుపట్లాగే బట్టను కప్పి పెట్టు. దీన్ని బాగా గుర్తుంచుకో. ఇది సాయి యొక్క అన్నము. ఒక్క మెతుకైనా మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనల్ని వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుందని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవం అయింది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోంచేశారు. వచ్చిన వారందరూ భోంచేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజము. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలు పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశ్వాసానికి సంబంధించిన మరో కథను గుర్తు వచ్చింది. దాన్ని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైందా అని అనుమానము. అయితే అవనే కానీ సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకొని ఆ కథను ఇక్కడ చెప్తాను. ఇది సందర్భం కాదు అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘుపాటేలు నేవాసాకు వెళ్ళి నేవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను త్రాళ్లతో గుంజలు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో కనిపించి బుసకొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూచి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కు దృఢమైన విశ్వాసము. పశువులను సా విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూచి నేవాస్కర్కు ఆనందం కలిగింది. శరీరమంతా పులకాంకితమైంది. సాష్టాంగం ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నెండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటేలు మనోభావం ఎంతటి దృఢమైందో అతని మనసులో అణుమాత్రమైన భీతి కలగలేదు. సరికదా, పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుసబుసమంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏం? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కి జై. ఇదిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు, దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలననే పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించడం భయపడవలసిన విషయం. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవడానికి భయం. పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావడం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటువైపు వెళ్ళి పోయిందో తెలియదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుట పడ్డాయి. కానీ నేవాస్కర్ మనసులో బాధ.
కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు, చిన్నవారు. నవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు, రవికెలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరిత్రలోని మార్గం సరళమైనది. ఈ సాయి సచ్చరిత పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడి క్షేత్రం, అక్కడే దునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు. భక్తిపూర్వకంగా చరిత్రవర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు. ఆనందగనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జప తప సాధనాలేవి అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారి మనసులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలోని గుహ్య అర్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలగునవన్నీ విభూది స్పర్శతో నిర్మూలమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూది ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించానని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూది మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటలు వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరం. శ్రద్ధావిహీనులకు, కేవలం వాదనలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తి గల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచరిత్రను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమ దయాళువు ప్రేమమయులైన సాయిమూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడి గోవా? గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాడు మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో చికిత్స ఖండనం విభూది మండనం అను 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గతాధ్యాయమనుసంధానం రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథ వర్ణన అను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది? లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో
విహరించే సాయి రూప హంసం సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తూ ఉంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలవారు. ఒక క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞాన అవతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తమ కథల యందు మక్కువ ఎక్కువ. అందుకే అనవరతము వారిని గుర్తుకు తెచ్చి భక్తను శ్రోతలను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలను ఇచ్చాడు. కానీ వానిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణం తీసుకున్నారు. రెండో వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటా మీరు ఒకరిని అడిగారు, ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతన్ని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకుని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాణ్ణి కాను అని అన్నాడు. శ్యామ, నీకు అసలు ఏం తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా? సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏం అవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణము, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించటానికి శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతి పాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తర్వాత మర్చిపోయాడు. తర్వాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలు అయింది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణమిషతో అడిగాను. ఇక రెండవ విషయం విను. ఒకసారి సముద్ర తీరములో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నా. ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమ పూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సుష్టుగా పెట్టాడు. అక్కడ ఒక అల్మారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించటానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించటం గమనించి అతడు రాతిని ఊడబరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకొని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది.
అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నాకు గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెడుతున్న ఒక పకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండటం గమనించాడు. నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక పకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణు వేడు. వారి నీ ధనం నీకు మరలా లభింపచేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేయగా ఆ పకీరు నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. తర్వాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి వల్లనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తూ ఉండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండటంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పటం ముగిసింది. అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టని బాబా శ్యామను ఆజ్ఞాపించారు. అట్లే వారికి పళ్ళాలలో భోజనం వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. సముద్రం, నావ, నావికుడు వారికి ఏం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భోజనం, ఎక్కడి భవనం? జన్మంతా చెట్టు క్రిందే గడిపేవారికి దొంగలు దోచుకుపోయేటంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంబంధించిన పూర్వకథ కావచ్చు. మీకు గుర్తుకు చేయటానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వారు గద్గదులై సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మ అవతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. సాద్విష్టమైన ఈ భోజన సమయాన మీరు సవిస్తరంగా తాత్పర్యం. సాయి ద్రవ్యాన్ని ఆశించడం భక్తులకు కూడా యాచించనివ్వరు. స్వాదిష్టమైన భోజన సమయాన మీకు సవిస్తరంగా చెప్తాను. బాబా ఏకరువు పెట్టిందంతా నిజంగా జరిగినదే. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉందని చెప్పారు. భోజన సమయాన మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ వారు తమ కథావర్ణనను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు.
మా నివాస స్థానం పర్వత ప్రాంతం. కానీ బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకు వెళ్ళాను. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవానుని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ, నేను నీ శరణుజొచ్చాను. నాకు ఉద్యోగాన్నివ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి జీతం 15 రూపాయలు లభించేది. తరువాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ మొక్కును పూర్తిగా మరచిపోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణ తీసుకున్నట్లు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని యాచించరు, తమ భక్తులను కూడా యాచించనివ్వరు. ధనం ఎల్లప్పుడూ అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాల యందు ఎల్లవేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతనిని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుండి తీసుకొనిచ్చేవారు కారు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేక సార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడూ కొంచెమైనా ఇచ్చేవారు కారు. అతడు కూడా చాలా స్థిరమైన మనస్సు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడి చేయి చాచి ఎన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్నా అతడు ఎప్పుడూ అల్పసంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజ్ అనే ఒక వ్యాపారికి మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూచి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది. అతడు ఎటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్నా అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచినా సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండటం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే, దర్బారులో బాబా మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు. మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి, సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు. పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైనవాడు. హంసరాజు సాయితో, బాబా, అతనిని ఓ గవ్వైనా తాకనివ్వరేం అని అంటే, వారు, నా భక్తులను ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు. తర్వాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది. ఆ కథనంతా చెప్తాను వినండి. వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా, చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవశాత్తు బుద్ధి భ్రష్టుపట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగలించాడు. మా ఇంటి గోడకు అలమార అమర్చి ఉంది. అందులోని ఇటుకరాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు. బాబా అల్మర అని చెప్పిన దానిలోనే కన్నం వేయడానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు. నా రూపాయలను దొంగలించి తీసుకొని వెళ్లారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్టలను తీసుకొని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నా. వెతికి అలసిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చింతలో పడి ఉన్నా
దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చొని ఉండగా దారిన ఒక ఫకీరు వెళ్తూ నా దుఃఖానికి కారణం అడిగాడు. బాధపడుతున్న నన్ను చూసి ఫకీరు ప్రశ్నించారు. నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపరగావ్ తాలూకాలో కోపరగావ్ తాలూకాలో షిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక ఔలియా ఉన్నారు. నీవు వారికి మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించటం మానేసి మీ దర్శనం అయ్యే వరకు నేను దీన్ని త్యజిస్తానని మొక్కుకో అని ఆ ఫకీరు చెప్పాడు. నేను వెంటనే అన్నం త్యజించాను. బాబా, దొంగలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకొని నేను అన్నం తింటానని మొక్కుకున్నాను. అంతే. ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వలన నేను ఇటువంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను. నన్ను క్షమించానని అనండి అని వేడుకొన్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చొని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడీని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకొని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ పకీరే ఔలియా అయిన ఈ సాయి అనిపిస్తోంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించటానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెడతారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలనని కోరిక లేదు. నా ధనం లభించడానికి ఆ పకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సహించాడు. ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించటం జరగదు. పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయటానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలు కలిగించటానికి శ్రమ పడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకువస్తారు. ఇందుకొరికే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేని వారమైన మనం ఎలా భవాన్ని దాటగలము? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంలో మొక్కుబడిని మర్చిపోయాను. ధనమోహం చాలా దుర్భరం. తర్వాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూచాను. వెంటనే షిరిడీకి బయలుదేరాను. సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డు పెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకొన్నాడు. అంతకుముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుతుణ్ణి చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాదు. అయినా నేను అతనికి పరిచయస్తున్నని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు. శ్రీ సత్యసాయి సద్గురు సాయినాథ్ మహారాజ్ 101. వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. వీరు లేకుండా అణువంతా ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలిగచేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు. మేము ఎవరం, ఎక్కడి వారం, ఎంత గొప్ప భాగ్యవంతులం. మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు. మేము మొక్కుకోవటం, మా ధనం అపహరించబడటం, మొక్కును తీర్చుకోవటం విశేషం. ధనం లభించటం మా భాగ్యమెంత గొప్పది.
మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననైనా లేదు. వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు. ఇట్టి సిరి సాంగత్యంతో అనేక సంవత్సరాలున్నారు. అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, శయనించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి ఏం చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో, మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిరిడికి రప్పించినట్లు అనిపిస్తుంది. అనంత కోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరిడి రావటం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగటానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తుంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు, గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు. జ్ఞానవృక్షం యొక్క శాఖ విధి శాఖంలో శోభిస్తున్న భాస్కరులు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానులు. అందువలనే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్ము నావలో కూర్చుండబెట్టి షిరిడికి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఇటువంటి తమ సర్వ వ్యాపకత్వాన్ని, సర్వంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేశారు. వారి మందహాసం వదనాన్ని చూచి పరమానందం కలిగింది. ప్రపంచ దుఃఖాన్ని మరిచిపోయాను. పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారబ్ధానుసారం జరుగునున్నది జరగని అని మనసున నిశ్చయించుకొని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళలో నిలుపుకోవాలి. అగాధము అగమ్యము అయిన సాయిబాబా లీలలో వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి, ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సఖారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడికి వచ్చింది. పరమపావనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకుని వెంటబెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు. దేవి దేవతలకు మొక్కుకొని ఆమె మనసుకు నిరాశ కలిగింది. ఆ సువాసిని తన మనసులోని కోరికలతో బాబా దర్శనానికి షిరిడికి వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్తవృందం గుమిగూడి ఉంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు, నా మనసులోని మాటలు వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవటానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరూ కానీ లేని సమయం చూచి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా కోరికను మనవి చేసుకోండి. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలి అని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది.
ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకము లేదు. ఆయన ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించటం నా పని, ఫలితాన్నిచ్చేవాడు కీర్తిదాత, మంగళప్రదుడు. చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక మీ చింత ఉపశమనిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను, అగరవత్తులను చేత పెట్టుకుని సభామంటపంతో రాతి మీద కూర్చో. బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను మీకు సైగ చేస్తాను, అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ की जय. ఆమెను అలా వేచి ఉండి సుబై గడియ యోగం కలిసి రాగా ఒక్కసారి సాయిబాబా భోజనం ముగించాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కుని తరువాత మాధవరావు వస్త్రంతో తుడుస్తూ ఉండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమ ఉల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు. అప్పుడు భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితము అని అన్నాడు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితమనా? ప్రత్యుత్తరంగా మొత్తం 72 జన్మల్లో నేను ఎప్పుడైనా నీపై చెయ్యి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడూ తినడానికి మంచి కొత్త కొత్త మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదు, స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ శరణాలయందు ఎప్పుడు కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే, ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకో ఒకరిగా నేను ఇక్కడికి వచ్చాను. ఇందుకు మీ కొరకే ఇక్కడికి నేను వచ్చాను. మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాద పద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతుల్లో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామ, ఇది ఏమిటి అంటుంది, కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ ఆ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ శరణాలయందు లగ్నం అవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను గ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వెయ్యండి. ఆమెను అనుగ్రహించి ఆ కొబ్బరికాయను ఆమె ఒడిలో వెయ్యండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటున్నారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అన్నారు. శ్యామ, మాకు తెలుసు మీ మాటల ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంతా అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికనే కూర్చుని వృధా మాటలు చెబుతున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నారు. కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే, కాదు, ఆమె ఒడిలో వెయ్యండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా ఓదలాడక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు అని అన్నారు. ఎప్పుడు చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్ మని కొబ్బరికాయ పగలగొట్టాడు. సగం కాయను ఇద్దరు తిని
మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నువ్వే సాక్షివి. ఇవాల్టి నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తమిరి వేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణిక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్య వచనాలు విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా శరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చితగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమై పోయిన శ్యామ మాటలకు బాబాకు కించిత్తైనా కోపం రాలేదు. కారణం వారు భక్తుల ప్రేమ పాశంతో కట్టుబడి ఉండి భక్తుల మనోభిష్టాలను తీర్చారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తములు తెలియని అమాయకుడు. సత్పురుషుల భక్తుల సంకల్పాలను తీర్స్తారు. ఇది వారి నిత్యవ్రతము. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తరువాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టశాతవు పుత్రిని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంట తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుల శరణాలను వందనం చేసి వారికి 500 రూపాయలు అర్పించి కృతజ్ఞుడయ్యాడు. తరువాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రము శ్యామకరణను ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చెయ్యండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి. వేమాడుకు సాయియే విశ్రాంతిధామ. తన నాభిలోనే కస్తూరిని ఉంచుకుని ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు? హేమాడి పంతు ఎల్లప్పుడూ సాయి శరణాలలో నిమగ్నమై నిరవధికంగా సుఖాన్ని పొందుతున్నాడు. తరువాత అధ్యాయం ఇంతకంటే రసవంతమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావిడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో, మరియు బాబా యొక్క వంటపాత్ర కథ, ప్రసాద ప్రధానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాత అధ్యాయంలో వినండి. మీకు శ్రవణములో ఉత్సాహము అధికమవుతుంది. స్వస్థశ్రీ సంత సజ్జన పేరితము భక్త హేమాటి పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రములో శ్రీ సర్వవ్యాపికతము మరియు సాయి ఆశీర్వచన సాంపల్యత్వము అను 36వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई बाबा, 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 साई बाबा,
సాయి బాబా 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 శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, से पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना।
साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर कर, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही, रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर कर, खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर कर, अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा